శక్తి ఒకసారి నేను మండపేట వెళ్ళాను, ఈస్ట్ గోదావరి. అక్కడ జ్యోతి అని ఒక మేడం ఉండేది, ఇప్పుడు ఆ మేడం యూఎస్లో. ఆ మేడం గుడ్డి పిల్లలు ఉన్న స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పి నన్ను కూడా తీసుకెళ్ళాను. మేమిద్దరం ఇలా పాలన పెట్టాం. జ్యోతక్క అన్నాడు నాకు ఆశ్చర్యం. ఎలా చూశారు గుడ్డి ఒకటే, అందరూ ఒకటే సార్. ఆశ్చర్యం. ఐస్ క్యాండీ ఇస్తే ఒక డ్రాప్ కింద పడకుండా తిన్నారు మన వాళ్ళు. బ్యాటింగ్ చేస్తారు క్రికెట్, బాల్ చూసి ఎగ్జాక్ట్ షాట్ కొడతారు. ఆ శబ్దాన్ని అనక వాళ్ళ క్లాక్ అలా రింగ్ అవుతుంది. ఇంకా పూర్తి కాల ఎంత టైం అంటే 10 o'clock. దీన్ని ఏమంటారు? ఈ శక్తిని ఏమంటారు? ESP, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. అంటే యూటిలైజింగ్ ద ఇన్నర్ హిడెన్ డివైన్ పవర్స్, అంతర్గత అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవడం. మరి గుడ్డిపాళ్ళకు ఉంటే మనకెందుకు లేదు? ఎప్పుడైనా బాగా గమనించండి, గమనించాలి, ప్రశ్నించాలి, అప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. నేను అక్కడ నాకు ప్రశ్న వచ్చాను, మనకు లేని శక్తి వీరికి ఎలా వచ్చింది అని ఒక ప్రశ్న. సమాధానం ఏమిస్తారు? బయట వాళ్ళు కాదు, ఈ లోపల ఉన్న ఈ భగవంతుడు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనసును ఖాళీగా పెట్టమే మనం. ఇది ఖాళీగా ఉంటే రిసీవర్, ఈ ఆత్మ ఏం చెప్పినా అందుకుంటారు కదా. ఇంకే యోగిగా ఉండాలి. యోగి అంటే ఎవరు? కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనసు ఒక్క క్షణం కూడా వదలకుండా తనతో ఉంచుకున్నవాడే యోగి. వాడి మనసు ఖాళీగా ఉంటుంది. వాళ్ళ కళ్ళు కనపడవు కదా. కళ్ళు ఎప్పుడు కనపడవు? మాట్లాడడానికి కూడా అవకాశాలు తక్కువ. నోరు మూసేసి వాళ్ళకి 100% శక్తి వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనం కాపాడుకున్న శక్తి కానీ, పెంచుకున్న శక్తి కానీ ఏ అవయవాన్ని ఉపయోగిస్తామో ఆ అవయవానికి సప్లై అయ్యి ఆర్గన్ పవర్ అండ్ పర్ఫెక్షన్ పెరుగుతుంది. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా కదా. వాడు వినాలనుకున్నాడు, ఆ శక్తి మొత్తం ఇక్కడ వచ్చేసి దీని పవర్ అండ్ పర్ఫెక్షన్ పెరిగిపోయింది. టచ్ ఒక్కసారి మనం స్పర్శిస్తే ఇలా తాటి కట్టేస్తారు మనం కదా. టచ్ అన్నప్పుడు ఎనర్జీ ఇక్కడికి వచ్చింది. 6th సెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. స్మెల్తో కూడా కలుపుకుంటారు. స్మెల్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇది ఫార్ములా కదా, అవునా కదా. అప్పుడు నేను ప్రయోగం చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం, గంట ధ్యానం చేసాం, ఏమవుతుంది? శరీరం యొక్క ఆగిపోయింది, 100% శక్తిని కాపాడుకుంది. మనసు ఆగిపోయింది, 1000% శక్తిని పెంచుకుంది. అవునా? నేను ఎలా ప్రయోగం చేశానంటే, ఈ పని చేసిన చదువు, సంగీతం, స్పోర్ట్స్, ఏదైనా కానీ, వ్యాపారం, వ్యవసాయం, ధ్యానం చేసి మొదలు పెట్టాలి. ఏం చేసి మొదలు పెట్టాలి? ధ్యానం. ఇప్పుడు ఒక ఆరంభం చేయాలి, ఒక గృహప్రవేశము, ఒక వ్రతము, ఏదైనా ఏ పూజతో మొదలు పెడతాం? విఘ్నేశ్వరుడు. ఎందుకు? ఎందుకు? ఏ విఘ్నము? విఘ్నం రావడానికి కారణం ఏంటి? విఘ్నం ఎలా వస్తుంది? ఒక విఘ్నం ఎలా వస్తుంది? యద్భావం. మనం నెగిటివ్ అనుకున్నప్పుడు అదే సృష్టింపబడుతుంది కదా. అదే ఆధ్యాత్మికత. మన ఆలోచన సృష్టి. నా కోడలు మారదు, నా భర్త నా మాట వినడు అనేది ఏంటి? మనం సృష్టించుకో. అది నెగిటివ్ ఆలోచన, విఘ్నమా? అవునా కాదా? మరి ఈ విఘ్నము, ఈ నెగిటివ్ ఆలోచన అనే విఘ్నం తొలగిపోవాలంటే పూజ చూస్తే పోతుందా? మరి ఏం చేయాలి? ఈశ్వరుడై. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నం అనే నెగిటివ్ ఆలోచనను ఆపే మార్గం ఏమిటి? ఈశ్వరుడై నువ్వు ధ్యానం చేస్తే ఈ మనసు అంతా శూన్యమై నీవేమి సంకల్పించుకుంటావో
అది నీకు ఇవ్వబడుతుంది, పూర్ణ జయం లభిస్తుంది. అంటే ఏ పని చేసినా దేంతో మొదలు పెట్టాలి? ఎందుకు మొదలు పెట్టాలి? ఆ శక్తి మనం ఏ పని చేయబోతున్నామో ఆ ఆర్గన్కి సప్లై. క్రికెట్ బ్యాటింగ్ చేయాలి, వాడు గంట ధ్యానం చేశాడు కదా, బ్యాటింగ్ చేయాలన్నప్పుడు శక్తి ఎక్కడ కావాలి? చేతిలో కదా. బాగా ధ్యానం చేసాం కాబట్టి మనసు ఆగిపోయి బాల్ మీద కాన్సన్ట్రేషన్, అప్పుడు షాట్ కొడితే పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ షాట్, 6 అవునా? ఫార్ములా కదా ఇది. ఎలా తెలుస్తుంది? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం చెయ్యాలి. మనమంటే ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. వినేవాళ్ళు కాదు, మనం విని ఎక్స్పెరిమెంట్ చేసి కదా ఆ ఎక్స్పీరియన్స్ను పొంది ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్. ఆ అనుభవం అందరికీ చెప్తాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. ఒకసారి అన్నవరంలో 3 రోజులు ధ్యానయజ్ఞం జరిగింది. నేను స్టేజ్ దిగి వస్తున్నాను. ఒక ఇంటర్వ్యూ అమ్మాయి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్, నేను 2 గంటల ధ్యానం ఒకరోజు కూడా మానకుండా చేస్తున్నాను సార్. ఇంటర్లో 2 గంటల సమయం దొరకాలంటే కష్టమండి. నిద్ర మానుకుని అమ్మాయి ధ్యానం చేస్తాను. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ ప్లేయర్ సార్. తక్కువ సమయంలో నేను ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ కావాలంటే ఏమి చేయాలి? ఏం లేదమ్మా, వెరీ సింపుల్. ఆ 2 గంటల ధ్యానము చెస్ ఆడడానికి ముందు చేయాలి. 8 నెలల వెనక నాకు ఫోన్ చేసింది. సార్, నేను ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్ ఢిల్లీకి వెళ్తున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్. అవునా? సాధ్యమైన 8 నెలల్లో ఈఎస్పి, ఆ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ని. అంతేకాదు, ఇంకొక గొప్ప పవర్ ఉందండి. ఇంటెలిజెన్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు క్యాండిల్ బ్రైట్నెస్. ఓ, ఏం ఇంటెలిజెంట్ అంటారు కదా, అది ఎంతండి? ఒక కొవ్వొత్తి వెలుగంత. కాన్షియస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సన్ బ్రైట్నెస్. ఈ చైతన్య శక్తి సూర్యుడు వెలుగంత. ఆ శరీరం పని ఆగిపోతే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ పెరిగింది. ధ్యానం చేస్తే ఈ కాన్షియస్ పవర్ ఉపయోగపడింది, ఈ చైతన్య శక్తి. ఇక విజయం రాదా? ఎలా ఉంటుందా విజయం? ఊహించగలమా? ఊహించగలమండి? ఊహించలేదు. కానీ మనం ఏమనుకుంటాం, కళ్ళు వస్తుంటే ఏమొస్తుంది? ఏమైనా వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలి. గుడ్డిగా నమ్మాల్సిన అవసరమే లేదు. నేను ఏది నమ్మా. నేను చిన్నప్పటి నుంచి దేవుడికి మొక్కేవాడిని కాదు. ఇంట్లో అందరు పూజలు చేస్తే నేను చేసేవాడిని కాదు. తిరుమల పోతే నా భార్య వెళ్ళు, లడ్డు తీసుకురా. ధ్యానానికి ముందే అండి నా జీవితం. కానీ దేవుడు లేడని ఎప్పుడు చెప్పేవాడు. దైవశక్తి ఉన్నది, దీన్ని ఎలా వినియోగించుకోవాలని నాకు చాలా తపన ఉంది. ఆ తపననే నన్ను ప్రతిసారి కలిపింది. నేను తెలుసుకున్నాను, ఎక్కడ లేదు, ఆత్మను దాగి, ఆత్మను దాగి ఉంది. అక్కడి నుంచి చాలా ఏం చెప్పినా నేనేం చేశాను, ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు. హైదరాబాద్లో ఒక స్టూడెంట్, వాడు ఇంటర్మీడియట్, వాడంతే 2 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేస్తాడు, వదలుకు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకున్నాడు. 70% అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. 70% అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే ఎన్ని మార్కులు రావచ్చు? 30 రావడం కూడా కష్టమే. ఎందుకు? ఆ 30% వాడికి వచ్చింది కాదు. వాడికి యావరేజ్ 98%, IIT, IIT, తర్వాత బిట్స్మిల్ అని ఎన్ని అన్ని ఆప్షన్స్ వచ్చినాయి, అన్ని సెలెక్ట్. వాడు ఏం చేశాడంటే ఎగ్జామినేషన్ హాల్లో 3 నిమిషాలు ధ్యానం చేసి ఒక సంకల్పం పెట్టాడు. ఈ ఆత్మలో నీ జన్మ జన్మల ఫ్రెంచ్ జ్ఞానం, పైలోకవాసుల ఫ్రెంచ్ జ్ఞానం ఈ క్షణమే అంటారు. నేను పొందిన అనుభవం ధ్యానం ద్వారా పొందానని చెప్పుకోవాలని రాదు.
పెన్ను పెట్టాడు, ఆటో రేట్లు రాసుకుంటే ఏం చేశాడు వాడు? ఎగ్జామినేషన్ హాల్లో విఘ్నేశ్వరుడు. అవునా? ఇంకొక అమ్మాయి మోనిక అని గేట్ కోచింగ్ తెలుసు కదా మీకు, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, బీటెక్ అయినాక రాస్తాడు. ఆ అమ్మాయి ఆ కోచింగ్ వెళ్ళి ఇంటికి వచ్చి 2x2 పిరమిడ్ కిందనే చదువుకోవడం, అక్కడే ధ్యానం చేయడం, అక్కడే పడుకోవడం. 12 రోజులు మౌనంగా ఉండి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే 3rd నేషనల్ ర్యాంక్ వచ్చింది. అంతేకాదు 9 గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తే 9 సెలెక్ట్ అయిపోయింది. హైదరాబాద్ బిహెచ్ఎల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తారు. వీళ్ళంతా ఏం చేశారు? ఏ పని చేసినా విఘ్నేశ్వరుడి పూజ. ఇది విఘ్నేశ్వరుడి పూజ, అగరవత్తులు ఇప్పుడే కాదు. ఆ పదములోనే ఉంది కదా, నెగటివ్ ఆలోచనని విఘ్నం తొలగించుకోవాలంటే నీవు ధ్యానం చేసి ఈశ్వరుడు నువ్వు సంకల్పించుకో, నీవు అనుకున్నది నీకు ఇవ్వబడుతుంది. మీరు గమనించండి, దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అవును, ఈ దేహము మనసు కలిస్తే ఏమంటారు? కర్మయోగము. దేహం మనసు కలిస్తే కర్మయోగం, బుద్ధి ఆత్మ కలిస్తే రాజయోగం. దేహం మనసు కలిస్తే కర్మయోగము, బుద్ధి ఆత్మ కలిస్తే రాజయోగం. ఈ మనసు దేహానికి సంబంధించింది, బుద్ధి ఆత్మకు సంబంధించింది. మనసు మానవ శక్తితో పనిచేస్తుంది, బుద్ధి దైవశక్తితో పనిచేస్తుంది. మనసు 5 సెన్సెస్తో పనిచేస్తుంది, బుద్ధి 6th సెన్స్తో పనిచేస్తుంది. ఆ 6th సెన్స్ అనేది ఉంది కదా, ఉందా లేదా? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానం కావాలి. అందరికీ ఉంది. మనిషి అన్నవాడికి ఆత్మ ఉన్నవాడికి 6th సెన్స్ ఉంది, అది ఆత్మకు సంబంధించింది కదా. అది ఎలా ఉపయోగపడుతుంది ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇవన్నీ తెలుసుకుని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే భౌతిక జీవితంలో విజయం ఉండదా? విజయం ఉంటుంది సార్, తప్పకుండా ఉంటుందండి. ఈ దేహము మనసు కలిస్తే ఏ యోగము? కర్మయోగము. ఇప్పుడు నా మాటలు వింటున్నారు, వినిపిస్తున్నాయా? ఎవరు వింటున్నారు? చెవులు కాదండి, మనసు. ఈ చెవులు వినడం లేదు. ఎవరు వింటున్నారు? మీ మనసు దేహం ఒక్కటే అయిపోయినాయి ఇక్కడ. అవునా? మీ మనసు ఇంటికి పోతే నా మాటలు వినిపిస్తాయా? వినపడవు. దాన్నే భగవద్గీత యోగ కర్మసు కౌశల్యం కదా. కర్మ అంటే ఏ పని చేసినా దేహాన్ని మనసును ఒక్కటిగా కలిపి కర్మయోగంతో నీవు పని చేస్తే నీకు ఎఫిషియన్సీ, కౌశల్యం పెరుగుతుంది, విజయం లభిస్తుంది. సినిమా చూస్తాడు, ముసలోడు ఉండొచ్చు, మొద్దు గదవ కావచ్చు, ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట ఎవరైనా మర్చిపోతారా? ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోరు. కానీ ఎవరు ప్రశ్న వేసుకోరు. ఒక స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, టీచర్ కానీ, అరే ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట ఎందుకు మర్చిపోవడం లేదు? నేను క్లాసులో విన్న మర్చిపోతున్నా, 100 సార్లు లేదు మర్చిపోతున్నా. వస్తుందండి ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు ఉదయిస్తాయో అంత జరుగుతుందండి. నాకు వచ్చింది ప్రశ్న, జవాబు ఎవరిస్తారు? ఈ భగవంతుడు కదా. మరి అది ఎంత జ్ఞాపకం ఉండడానికి ఆ సినిమా, ఆ పాట కారణం ఏమిటి చెప్పండి? అంత జ్ఞాపక శక్తి అందరికీ ఉంది కదా. లేకపోతే ఎలా జ్ఞాపకం ఉంటుంది? మనం ఏమనుకుంటాం? నా జ్ఞాపక శక్తి తక్కువ యద్భావం నువ్వు సృష్టించుకుంటున్నావు, తక్కువ అది తక్కువైంది. భగవద్గీత ఏదైతే చెప్పిందో శ్లోకము అది కావాలండి. యద్భావం తక్కువవుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. కానీ ఎవరికి భగవద్గీత? యోగులకు.
ఎవడండి యోగి? ఏదైతే ధ్యానం చేస్తారో కళ్ళు మూసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును ఆపేవాడు, పని చేసేటప్పుడు దేహాన్ని మనసును కలిపి పని చేసేవాడిని యోగి అని. అవునా? బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అయితే, బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అయితే టెన్షన్. ఏమండి? బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అయితే టెన్షన్. ట్రై చేస్తున్నాడు, మైండ్ యాబ్సెంట్, ఏమవుతుంది? యాక్సిడెంట్, ఫెయిల్యూర్ కదా, కాలు ఇరిగిపోయింది, దుఃఖము. ఎవరికి టెన్షన్? వాడికి ఒకటేనా? వాడికి సంబంధించిన వారందరికీ టెన్షన్. డబ్బు వృధా, సమయం వృధా. ఒక్క క్షణం మనసు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో ఎవరైనా గమనిస్తున్నారా? కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం గొప్ప సంగతి. కళ్ళు తెరిచిన సమయంలో నీ మనసు నీ వశంలో ఉందా, నీతో ఉందా, అది ఎక్కడికన్నా వెళ్ళిపోయిందా? ఈ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం కదా. ఒక డాక్టర్ ఉన్నాడు, హార్ట్ సర్జరీ చేస్తున్నాడు, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమవుతుంది? పేషెంట్ మరణిస్తుంది. అది మర్డరే కాదా? ఆ కర్మ ఎవరు అనుభవించారు? డాక్టర్ అనుభవించి ఒక్క క్షణము మనసు పక్కపోతే అక్కడ మర్డర్ జరిగిపోయి కట్టుతో ప్రవాదన. నీ ధర్మం కదా, సిన్సియారిటీనే ధర్మం. డబ్బులు తీసుకున్నావు, దాన్ని సరిగా నువ్వు చేయకపోలేదే, ఆ ఫలితం నీకే. మంచి పేరైనా నీకే, చెడ్డ పేరైనా నీకే కదా. ఎంత పని జరిగిపోయింది, డాక్టర్కి ఏమైనా సంతోషం, చెడ్డ పేరు రావడం, నాకు టెన్షనే. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ జీవితంలో ఎవరికైనా ఎందుకు జరుగుతుంది అంటే భగవద్గీతలో జ్ఞానాన్ని ఎవరు ఆచరించలేదు. ఒక్క భగవద్గీత ఎంత అద్భుతమండి. ఏంటి గీత అంటే? రాత కదండి. ఈ మానవుడి వ్రాతను భగవంతుడి వ్రాతగా మార్చేదే భగవద్గీత. ఎవరు మానవుడు? అర్జునుడు. ఎవరు మానవుడు? భగవానుడు. ఎవరు నరుడు? ఎవరు నారాయణుడు? శ్రీకృష్ణ పరమాత్మ. సామాన్యుడు అర్జునుడు, యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి కృష్ణుడికి ఏంటి వ్యత్యాసం? అర్జునుడు ధ్యానం చేయలేదు, గురువు వెలుగుద్ది నేర్పించాడు. కృష్ణుడు గురువు సాందీప మహామని ధ్యానం నేర్పించాడు. ఆయన భగవద్గీత జ్ఞానాన్ని అంత అర్థం చేసుకుని ఆచరించి యోగీశ్వరుడయ్యాడు. యుక్తితో పాండవులకు విజయం సాధించి పెట్టాడు. కాబట్టి యోగులకు భగవద్గీత ఆ ఫార్ములాని ఇక్కడ ఉపయోగించాలని యోగి అయితేనే అందరూ అనుకున్నది అనుకున్నట్లు అవుతారా? అవుతుందండి. ఇప్పుడు చచ్చిపోవాలి, చచ్చిపోతాడా? నేను పోవాలి, పోతామా? ఋషులు శాపం ఇస్తే పోయేవాడు. నేను ఈ శరీరం వల్ల అంటే వదిలేవాడు. కారణం ఆ యోగ శక్తి. అద్భుతం కదా. మనం ఏమైనా గమనిస్తున్నాం జీవితం. బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు, 500 నోట్లు లెక్క పెడుతున్నాడు. వాడి మనసు ఎక్కడ పోయింది, 10 నోట్లు ఎవడో తీసుకెళ్ళిపోయాడు. వచ్చే శాలరీ 50,000, నష్టం 5,000. మనసు ఆనందమా? ఎంత టెన్షన్ అంటే కుటుంబానికి 5,000 విలువ వాళ్ళకి తెలుసు. ఆ క్యాషియర్కి ఆ కుటుంబం. అవును. ఇప్పుడు మీరే ఉన్నారు, వంట చేస్తున్నారు, మీ మనసు ఎక్కడ వెళ్ళిపోయింది, ఏమవుతుంది? ఇంకా వంట మాడిపోదు. ఎవరికి టెన్షన్? తినేమా? ఇప్పుడు బాగా గమనించండి. ఆ డాక్టర్ వెళ్ళి సర్జరీ చేయాలి, ఎక్కడ ఉంటుంది? మీద ఉంటుంది. అప్పుడేమైంది? అక్కడ సర్జరీ ఫెయిల్. దానికి బాధ్యులు ఎవరు? మీరు కూడా. ఆ మర్డర్ కావడానికి కారణం మీరు. ఈ కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి ఒక్క క్షణం
యోగంలో లేకుండా ఏమి చేసినా దాని కర్మఫలం దానికి సంబంధించిన వాళ్ళని అనుభవించాలి కదా. తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటాం, మనసును ఆపుకుని. ఆ క్యాషర్ వాడంతే, ఆ మాడిపోయిన తినలేక వెళ్ళిపోయాడు. వాడి మనసు కడుపు మీద ఉండే 10 నోట్లు పోయాయి, 5,000 నష్టం. మీ పిల్లవాడు ఉన్నాడు, వాడు తినలేడు. ఆ క్లాస్లో మనసు కుదురుతుందా? ఎగ్జామ్ రాయగలడా వాడు? చూస్తున్నారా కర్మ యొక్క ఫలితం ఎలా జరుగుతుంది, ఎక్కడికక్కడికి సంబంధం ఉంది మనం తెలుసుకుంటున్నాం. ఎరుక ఉండాలి. మనం కళ్ళు మూసి గంట ధ్యానం చేయడం గొప్ప సంగతి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మన మనసు ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళకుండా మనతో ఉంచుకుంటే ఏమి జరుగుతుందో అది తెలుసుకో. మొట్టమొదటిది విజయం కదండి. రెండవది మనం ఎప్పుడైతే మనసు మనతో ఉంటుందో ఈ బ్రహ్మగ్రంథం తెలుసుకుంది. శక్తి మనలో నిండిపోతూ ఉంటున్నాడు. శక్తిని కాపాడుకుంటాం, శక్తిని పెంచుకుంటాం. ఇప్పుడు పుట్టినరోజు వస్తుందని ఫోన్ చేస్తుంది, మీకేమో కామం. మరి క్యాటరింగ్ ఇస్తారా, వంట చేస్తారా? ఎవరు వస్తున్నారు? పుట్టినరోజు వంట చేస్తారు. అప్పుడు కాలం గుర్తుంటుందా? ఎలా చేస్తారు వంట? మనసంతా పెట్టి చేస్తారు. ఎన్ని రకాలు చేస్తారు, ఎంత రుచిగా ఉంటాయి. అలసట వస్తుందా? లేదండి. మనసు పెట్టి ఆ వంట చేసినప్పుడు ఇది తెలుసుకుంది, అలసట రాదు. పని చేసిందే తెలియదు, ఆ వంటకి ఎంతో రుచి వచ్చింది. రుచి వేసే పదార్థం నుంచి కాదండి, యోగ స్థితిలో వంట చేస్తే రుచి వస్తుంది. ఏం వంట పెట్టి చేస్తే అంత రుచి వస్తుంది. చూసినారా? విజయం లభించిందా? శక్తిని కాపాడుకున్నామా? మూడవది ఏంటి? ఎప్పుడైతే దేహము మనసు పని చేస్తాయో, కలిసిపోతాయో మనసు శాంతి. మనసు ఆగిపోయినప్పుడు ఎవరు పని చేస్తారు? బుద్ధి. బుద్ధి లేని విధమా అంటామా? మనసు లేని విధమా అంటామా? నీ మనసు నీకు లేదురా, అందుకే నీ బుద్ధి పని చేయడం లేదు. దేహాన్ని మనసును కలిపి పని చేయి, బుద్ధి పని చేస్తుంది. అవునా? బుద్ధి పని చేయాలంటే ఏం చేయాలి? కర్మయోగంలో పని చేయాలి. ఇక 4వది 6th సెన్స్. ఒక పిల్లవాడు రేపు ఎగ్జామ్, దేహాన్ని మనసు కలిపి వాడు చదువుతున్నాడు. ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో, 5 సెన్సెస్ ఆగిపోయాయో, అప్పుడు ఈ ఆత్మ బుద్ధి ద్వారా జరగబోయేది మెసేజ్ ఇస్తుంది. 6th సెన్స్ అంటే జరగబోయేదంటే ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, చదువుకో. 6th సెన్స్ ఎప్పుడు పనిచేసింది? మనం రెండింటినీ కలిపి మనసును ఖాళీగా ఉంచినప్పుడు ఈ ఆత్మ మనకు ఏది అవసరమో. ఎవరి ఆత్మ చెప్పండి? ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం. శివుడు ఎవరు? ఆత్మారాముడు. రాముడు ఎవరు? ఆత్మ. అహం బ్రహ్మస్మి. బ్రహ్మ ఎవరు? ఆత్మ. అంటే ఆత్మ అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక. త్రికాల త్రిలోక జ్ఞాని ఈ భగవంతుడు. ఏది కావాలన్నా ఎలా ప్రార్థిస్తారు? ఓ భగవంతుడా. ఎక్కడ చూపిస్తున్నారు? ఈ దైవాన్నే కదా. ఈ దైవం లోపల ఉన్నాడా? ఎక్కడ కింద కూర్చోగలను అనుకుంటుంటే అక్కడ నాకు ముందుగానే మెసేజ్ వచ్చేసింది, ఈ పార్టీకి ఇవ్వాలి. ఒక 3.5 lakhs మేము ఒకరికి ఇవ్వాలి. కానీ ఇంకొక వ్యక్తి నేను 5,000 ఎక్స్ట్రా ఇస్తాను, నాకేమన్నా బిజినెస్ చాలా బాగుంటుంది, కౌంటర్ ఫుల్ ప్రార్థించి మనకి ఎక్కడ సందేహం రాదు, ఇవ్వకూడదు. మా పార్ట్నర్ వచ్చి చెప్పాడు, ఇద్దరు మనం ఒక 5,000 ఎక్స్ట్రా లాభం. నాకు ఒక వద్దలు వచ్చింది, లేదు నాకు వద్దలు వస్తున్నది, ఇవ్వలేదు. అదే నెల వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇచ్చింటే 3.5 లక్షలు. అలా 3 సార్లు జరిగింది. ఒకసారి 2 లక్షలు ఇవ్వకూడదని వచ్చినా ఇచ్చినా నేను పోదు.
అది కూడా అనుభవమే కదండి. ఒక రైతు ఉన్నాడు, ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు. అదే విత్తనం వేయాలి. ఈ ఆత్మ చెప్తుంది, ఈరోజు విత్తనం వేయకు. ఎందుకు చెప్తుంది ఆత్మ? సకాలంలో వర్షము రాదు అని ఎవరికి తెలుసు? ఈ విత్తనం వేయకు ఎవరు చెప్తున్నారు? ఒకసారి బనగానపల్లికి వెళ్ళాను. నందవరం తెలుసు కదా మీ అందరికీ. దాని పక్కనే బనగానపల్లి అని ఉంటుంది. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మొత్తం కాలజ్ఞానం రాశారు. ఆ ఊళ్ళో నాది క్లాస్ ఉంది. ఒక సుధాకర్ అని ఒక మర్చెంట్, ఆయన అనుభవం చెప్పాడు. సార్, నాకు కడుపులో ఒక సర్జరీ జరిగింది, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టారు, 1 సంవత్సరం లోపల గుర్తు పెట్టుకొని తీయించుకో, లేకుంటే తర్వాత మేము బాధ్యులు కాదు అని చెప్పారు. ఆయన మర్చిపోయాడు. అది పెద్ద సమస్య అయిపోయింది. ఏం తిన్నా కడుపులో మీద పడుకు తిరిగి వచ్చాడు. ఆయన ధ్యానం నడుచుకొని ప్రతిరోజు నందవరంకి వెళ్ళి రాత్రి 8 గంటలు ధ్యానం చేసేవాడు. ఒకరోజు కూడా వదలకుండా. ఆయన ఆ సమస్యను మర్చిపోయినాడు. అసలు ఆ సమస్య మర్చిపోయినాడు. ఆయన చెప్తున్నాడు, సార్, నేను శనగల వ్యాపారం చేస్తున్నాను, నాకు లోపల నుంచి ఖరీదు చేయి అని వస్తుంది, ఖరీదు చేసేస్తాను. ఉన్నట్లయితే ఇక ఆపేయి అని వస్తుంది, ఆపేస్తాను. వెంటనే అమ్మేయి అని వస్తుంది, నేను ₹1 కోటి సంపాదించాను. ఎవరు చెప్పారు? ఎప్పుడు? ఇది ఖాళీలో ఉంటే. చూసారా, దేహము మనసు కలిపి ఒక కర్మ చేసినప్పుడు మొట్టమొదటిది విజయం, రెండవది శక్తిని మనం కాపాడుకుంటాం, పెంచుకుంటాం, మూడవది బుద్ధితో జీవిస్తాం, నాలుగవది 6th సెన్స్ మనకు నడిపిస్తుంది ఈ ఆత్మ సరైన దారిలో. ఇక 5వ చెప్పండి ఎవరైనా. ఇంక 5వ లాభం ఏంటి చెప్పండి? మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా జరిగిపోయినప్పుడు ఏం చేస్తాం మనం? మన మనసు ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, అది కోతైపోతుంది. మనసు ఎప్పుడైతే భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఎత్తుతుంటూ దాన్ని ఏమంటారు? కోతి అంటారు. ఆ మనసును ఏం చేయాలా? వాయుపుత్రుడు చేయాలి. ఏం చేయాలి? వాయుపుత్రుడు. ఎప్పుడైతే వాయుపుత్రుడయ్యామో మనసు ఆగిపోతుందో బ్రహ్మరంధ్రం తెలుసుకుని ఏమవుతాం? శక్తివంతుడు హనుమంతుడు. శక్తివంతుడు హనుమంతుడు. ఇంకా శక్తిని పెంచుకుంటే అంజనం, దివ్య నేత్రం ద్వారా చూసేవాళ్ళని ఏమంటారు? అంజనం ద్వారా చూసేవాళ్ళని ఆంజనేయుడు, సిద్ధ పురుషుడు, నిర్భయుడు, భగవంతుడు. కదా, ఆ భగవంతుడు కావాలి మనం. అంటే ఈ ఆంజనేయుడు ఎవరి బంటు? ఎవరి మాట వింటాడు? కోతి వింటాడా? కదా. అప్పుడేం చేశాం? ఈ ఆంజనేయుడిని రాముడికి సమర్పించాము. ఆత్మారాముడు. మనసు శూన్యంగా ఉంటే, యోగ స్థితిలో ఉంటే మనసుని ఎవరికి ఇచ్చాం? ఈ రాముడికి ఇచ్చాం. ఈ రాముడు ధర్మానికి ప్రతీక, నిర్గుణానికి ప్రతీక. అప్పుడు ఈ రాముడికి తెలుసు సరైన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ. కదా, సరి అయిన ఆలోచన సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది, సరి అయిన వాక్కు సరి అయిన మనకేం కావాలో ఇస్తుంది, సరి అయిన కర్మ విజయాన్ని సాధించగలుగుతాం. అవునా? ఎప్పుడు ఎవరితో కలిసి ఉండాలి? ఈ భగవంతుడితో. ఈ భగవంతుడికి మనకు అడ్డుపడేది ఎవరు? ఎవరు చెప్పండి? మనస్సు. మనస్సు అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన అంటే ఏమి? మనసు యొక్క ప్రయాణం. మనసు భూతకాలంలో భవిష్యత్తు కాలంలో వెళ్ళడమే ఆలోచన. కదా, నేను వదిలి వెళ్ళాను, సూర్యభగవాను చూస్తారా అని నేర్చుకున్నాను. ఒక మేఘ ముక్క సూర్యభగవానికి అడ్డొచ్చింది.
సూర్యభగవానుడు చెప్తున్నాడు, ఈ లోకానికంతా వెలుగునిచ్చే నన్ను ఒక మేఘపు మొక్క కమ్మేస్తే నా వెలుగు వెలవెలా పోతుంది. జగత్తుకంతా వెలుగునిచ్చే ఈ భగవంతుడికి మీ ఆలోచనే మేఘపు మొక్క. కలిగించండి ఆలోచన, యోగంలో ఉండండి, ఈ భగవంతుడితో కలిసి ఉండండి. చూసినారా, మనసు మనతో ఉన్నప్పుడు మొట్టమొదట విజయం, 2 బుద్ధితో జీవిస్తాం, 3 శక్తిని అనంతంగా కాపాడుకుంటాం, పెంచుకుంటాం, 4 సిక్స్త్ సెన్స్ మనల్ని సరైన దారిలో తీసుకెళ్తుంది. ఈ భగవంతుడు తోడుగా ఉంటాడు. మనం ఏం చేస్తాం, ఏ జరగరానిది జరిగినప్పుడు వెంటనే మన స్థితిని కోల్పోతాం. నేను ఒకసారి బెంగళూరుకి విజయవాడ వెళ్తున్నా, నైట్ లగ్జరీ బస్సు. తెల్లవారుజాము 4 గంటలకు ఒంగోలు బస్సు ఆపాను. నేను ఇలా వాష్రూమ్కి వెళ్ళి 5 minutesలో వచ్చాను. బస్సు లేదు. మామూలు లగ్జరీ బస్సులు ఏం చేస్తారు, ఎంతమంది దిగారు, ఎంతమంది ఎక్కారు చెక్ చేసి కదా. కానీ చూపు మేరకు ఆ బస్సు లేపు వెలుగుతుంది. నా దేవుడు రూపాయి లేదు, మొబైల్ లేదు, ఏం లేదు. నా మైండ్ బ్లాంక్. ఎందుకు ఇలా జరిగింది అని అనిపించడం లేదు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించడం లేదు. ఊరికే వేగంగా నడుస్తున్నాను. ఒక శూన్య మనస్సుతో ఒక అయ్యప్ప స్వామి వచ్చాడు బైక్లో. స్వామి స్వామి మీకు బస్సు తక్కువైనట్టుంది కదా. అవును స్వామి తక్కువైంది. స్వామి ఎక్కండి, డ్రైవర్ దాటితే బస్సును పట్టుకోవడం కష్టమని కూర్చోబెట్టుకుని బస్సు ఆపి డ్రైవర్ని తిట్టి కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు అయ్యప్ప స్వామి? మాస్టర్. అది చెప్పేవాడు, గాల్లో దీపం పెట్టాలి బాబు అనేవాడు. గాల్లో దీపం పెడితే ఏమంటారండి, పిచ్చోడు. గాల్లో దీపం వెలుగుతుందా? మనం వెలుగుతుంది. ఎవరు వెలిగిస్తారు? యాస్ట్రల్ మాస్టర్స్. అంటే శూన్య స్థితిలో మనమంతా మర్చిపోయి ఉన్నప్పుడు ఇంకా నాకు వదిలేవు కదా, నేను చూసుకుంటానంటుందండి. మనం అలా ఉన్నామే, అయ్యో చచ్చిపోతామే. ఏమి ఇలా ఎందుకండి, ఇలా ఎందుకండి, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడిచ్చామే భగవంతుడికి అవకాశం? వదిలేస్తే కదా చూసుకునేది. ఇంకోసారి శ్రీవాణి మేడం అని బళ్ళారి మేడం నేను నార్త్ ఇండియా ప్రచారానికి వెళ్ళాను. లూధియానాలో పొద్దున్న 6:30కు ట్రైన్, అది 11:30కు ఢిల్లీ చేరుతుంది. 2:45 ఫ్లైట్ ఎక్కి మేము సూరత్కి వెళ్ళాము. ఆ రోజు ఇండెఫినెట్ ట్రైన్ లేదు, 8:30కి ఒక ట్రైన్ వచ్చింది. అది 1:15కు చేరాలి, ఢిల్లీ 1:30కి చేరింది. వాడు పోర్టర్ లగేజ్ తీసుకుని ట్యాక్సీ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1:50 అయింది. ఎన్ని గంటల ఫ్లైట్? 2:45. ట్యాక్సీ డ్రైవర్ని అడిగాడు, ఎంత సమయం పడుతుంది బాబు ఈ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి? 45 నిమిషాలు తక్కువ. ఎక్కువ పడింది. ఏం చేసినా కాదు సార్ అన్న. సరే లగేజ్ పెట్టేసి 2 అయిందండి, ఇంకా స్టేషన్ బయటకు వస్తున్నాము, ఎయిర్పోర్ట్ ఫోన్ చేసాము. ఒక 10 నిమిషాలు ఆలస్యం కావచ్చు, డైరెక్ట్ సెక్యూరిటీ అరేంజ్ చేయమని ఫోన్ చేసి ఆ ఫోన్ అలా పెట్టేసారు. సైలెంట్ కూర్చుంది. 2:10కి నేను ఎయిర్పోర్ట్లో. ఎలా జరిగింది ఏంటి? ఆ డ్రైవర్కి చెప్పడం లేదు, నేను టెన్షన్ పడడం లేదు, ఆలోచించడం లేదు ఎందుకు ఇలా మిస్ అయిందని, ఇప్పుడు ఏం చేయాలని. ఎవరు హెల్ప్ చేశారు? అద్భుతాలు జరగాలంటే యోగ స్థితిలో ఉండాలి. ఇది అందరికీ సార్ నేను చెప్పేది నాకు ఒకటే కాదండి, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఇంత అద్భుతమైనటువంటి సిక్స్త్ సెన్స్, ఈ చైతన్య శక్తి ఇన్ని పెట్టుకొని ఇవన్నీ అడుక్కుంటూ ఆశీస్సులు కోరుకుంటూ కాళ్ళు మొక్కుతూ జీవించాలన్నా, ఎవరైనా ఆశీస్సు అడిగినారా? ఈ ఆత్మ చాలా బాధపడుతుందండి. నన్ను నమ్మడేవిడు, వాడి కాళ్ళు పట్టుకుంటాడు, వీడి కాళ్ళు పట్టుకుంటాడు, ఆ కాళ్ళకు దుమ్ము తప్ప ఏమైనా ఉంటుందా? నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుందండి? దుమ్ము వస్తుంది. అందుకే సార్ అనేవాడు, పాదాలు పట్టుకోకండి బాబు, పదాలు పట్టుకోండి. పదాలు పట్టుకోవాలి, పాదాలు పట్టుకోవాలి.
ఎవరిని నమ్మాలి? భగవంతుని నమ్మాలంటే మనసు ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండాలంటే అనంతమైన శక్తితో నిండి ఉండాలి. శక్తి తగ్గినప్పుడే మనసు ప్రయాణం మొదలవుతుంది. శక్తితో నిండి ఉన్నప్పుడు మనసు ప్రయాణం చేయదు. శక్తి మనకు సరిపోయేంత ఉందా లేదా అని ఒకే మెజర్మెంట్ అంటే మన అనుమతి లేకుండా ఒక్క ఆలోచన రాకూడదు. అది మన శక్తి యొక్క కొలత. మరి జ్ఞానంతో ఉన్నామో లేదా ఎలా తెలుస్తుంది? మనం ఎంత శాంతంగా ఎంత సంతోషంగా ఉన్నామో అంత జ్ఞానంతో ఉన్నాము. జ్ఞానం యొక్క కలయిక. ఏం జరిగినా జరిగింది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే అని భగవద్గీత చెప్తుంది. జరిగింది మారిపోదు బాబు, దాని గురించి ఎందుకు నువ్వు జ్ఞాపకం తెలుసుకుంటావు? జరగబోయేది నీకు తెలియదు, దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావు, దీని ఫలితమే నీ భవిష్యత్తు. చక్కగా చెప్తున్నాడు భగవద్గీత. కర్తవ్యం చేయి, ఫలితం ఆశించవద్దు. నీ తన మనసు శరీరాన్ని కలిపి యోగ స్థితిలో నువ్వు ఏ కర్తవ్యం చేసినా అది సరైన ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు కర్తవ్యంలో ఉండు. ఫలితం జరిగినా జరగకపోయినా దాంట్లో ఏదో మంచి చెడు ఉంటుంది. ఎందుకు? మనం యోగ స్థితిలో ఈ దైవాన్ని నమ్మినప్పుడు ఈ దైవం చూసుకోవడానికి ఒక రాజు మంత్రి అడవిలోకి వెళ్తాడు వేటకు. అంతా సైలెంట్. సాయంకాలం పూట చెట్టు కింద రాజు పడుకుని ఉంటాడు. కట్టి తల వైపు ఉంటుంది, పాదాల వైపు పులి వస్తుంది. ఆ బొట్టనేలు పట్టుకుంటుంది. ఈ కట్టి తీసి అలా దాన్ని ఎత్తించే లోపల బొట్టనేలు నమ్మలేస్తుంది. కాదు పొట్టను వెళ్ళేది రాదు. ఆ పులి పరిగెత్తిపోయింది. మంత్రి వచ్చాడు. చూడు అయ్యా, నా బొట్టనేలు పోయింది, మీ మంచిగా జరిగిందే మహారాజా. కోపం వస్తుంది. బొట్టనేలు పోతే మంచి ఏం జరుగుతుంది? వీళ్ళు బుద్ధి లేని వెదవాళ్ళు. మరుసటి రోజు అక్కడ అడవిలో వెళ్తున్నారు. ఏనుగులను పడేయడానికి గొయ్యి తీసుకుంటారు. ముందు ఏనుగుకి ఆహారం లేకుండా చేసి తర్వాత దాన్ని మంచిగా చేసుకుంటారు. ఆ గొయ్యిలో పడిపోతాడు మంత్రి. రాజు తెయ్యి అందించడానికి పోతాడు. నా మంచిగా జరిగిందే మహారాజు అంటాడు. నా పొట్టనేలు పోతే మంచి జరిగిందన్నా, గొయ్యిలో పడినా ఈడే పడిసావా, నీకేం మంచి జరుగుతుందో చూద్దామని రాజు వెళ్ళిపోతాడు. అక్కడ రాజుని పట్టుకుంటారు, యజ్ఞం చేస్తుంటారు, మా తాంత్రిక పూజ. మానవుని బలి ఇవ్వాలి. ఈ రాజుతో చెట్టు కట్టేస్తాడు. ఆ పూజారి వస్తాడు, అంతా చూస్తాడు. వీరికి అవయవ లోపం ఉంది, పనికిరాడు, వదిలేండి. ఓ అందుకేనా మంచి చెప్పింది, నా మంచిగా జరిగింది అని. మరి మంత్రికి ఏం మంచి జరిగింది అని వస్తాడు. నాకు మంచి జరిగిందేమయ్యా, నీకెలా మంచి జరిగింది అంటాడు. నాకు అన్నీ ఉన్నాయి స్వామి, నన్ను వేసేవాళ్ళు మిగిలిపోయింది. భగవద్గీత అద్భుతమండి. భగవద్గీత ఎంతో విన్నా ఫలితం లేదు. ఇప్పుడు ఫలితం ఎక్స్పెరిమెంట్. ఏది విన్నామో దాన్ని పరిశోధన చేసి ఆ ఫలితం పొందినప్పుడే దాని యొక్క ఆనందము మన ఆత్మ. అంతా వినేసి చప్పట్లు కొడితే లాభమా? నేను విన్నాను, నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాను, నేను ఈ అనుభవం పొందానంటే అప్పుడు మాకు ఆనందం. అవి చెప్పండి. మన పిల్లల మీద ప్రయోగించవచ్చు కదా, చదువులో కానీ దేంట్లో కానీ. విజయ్ చదువుకోరా అంటారు కదా, ధ్యానం చేయరా. సమయం లేదు సార్ ఎగ్జామ్స్కి, ఇప్పుడే ధ్యానము. ధ్యానం యొక్క విలువ తెలుసు ఎవరికైనా? లేదండి. తెలిస్తే కదా. ఆ వివేకానందుడు 4 ఏళ్ల వయసులో 5 గంటలు ధ్యానం చేస్తున్నాడు. తెలుసా ఎందుకు? 5 గంటలు చిన్న బాలుడు, కళ్ళు మస్తు తెరిచేవాడు కాదు. ఒకరోజు తల్లి వెతుకుతుంది, ఎక్కడ కనపడ్డు. మేడ మీద గదిలో ఉన్నాడేమని వెళ్తే లోపల తలుపేసుకున్నాడు. తలుపులు ఎంత బాధినా తెరవడు. అప్పుడు తలుపులు విరగొడతాడు. వివేకానందుడు ఏం చేస్తుంటాడు? ఈ ప్రపంచంలో లేడు, అంత ప్రపంచంలో లేడు. చిన్న బాలు, గురువు లేడు, ధ్యానం అంటే తెలియదు.
ఆయన ఒక చూపుతో 2 పేజీలు చదివేవాడండి. లైబ్రరీకి వెళ్ళి పుస్తకం అలా తిరిగేసి ఇచ్చేస్తాడు. లైబ్రరీని అడుగుతాడు, ఏం తమాషా చేస్తున్నావా, ఆడుకునే వస్తువు అనుకున్నావా, నేను ఎంత చదివేశాను అంటాడు. ఎలా నమ్మాలి? ఏ పేజీ అయినా అడుగు, ఏదైనా అడుగు చెప్తాడు, టక్క 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 చెప్పేస్తాడు. అది ఆయన జీనియస్ పవర్. ఏకసంతాగ్రాలు ఒకసారి చదివితే జీవితంలో మర్చిపోయేవాడు కాదండి. అది ఆయన మెమరీ పవర్. ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బుక్స్ అండర్స్టాండ్ అయ్యాయి. అది ఆయన ఇంటెలిజెన్స్ అండర్స్టాండింగ్ పవర్. కరేజెస్ అండి, ఎంతో ధైర్యము. అమెరికన్ ట్రైన్ నుంచి ఇసిరిపారిస్తాడు, అంత ధైర్యం. మన పిల్లలకి ఎగ్జామ్ అంటే టెన్షన్, విల్ పవర్. అది విల్ పవర్. జరగబోయే తెలిసిందే, 6th సెన్స్ పవర్. అమెరికాకి వెళ్తాడు, చికాగో. అక్కడ యువకుడు కలుస్తాడు, మీరే నా గురువు అంటాడు. కాదు కాదు, నీకు భవిష్యత్తులో ఎవరు వెండికి ఇప్పిస్తారో ఆయన నీ గురువు అంటాడని. 15 సంవత్సరాల తర్వాత యోగానంద పరమహంస అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చి మరి వెళ్ళేటప్పుడు అనేకమైన బహుమానాలు తీసుకుంటాడు. అందులో ఒక వెండి కప్పు తీసుకుంటాడు, ఆ యువకుడికి ఇస్తాడు. ఆ యువకుడు ఏమంటాడు, మీరే నా గురువు అంటాడు. ఎలా చెప్తున్నావు అంటే 15 సంవత్సరాల కిందట వివేకానందుడు చెప్పాడు అంటే 15 సంవత్సరాల కిందట తర్వాత జరగబోయి తెలిస్తే రేపు క్వశ్చన్ పేపర్ వస్తుందని తెలియదా? మరి జీనియస్ పవర్, మెమరీ పవర్, ఇంటెలిజెన్స్ పవర్, విల్ పవర్, 6th సెన్స్ పవర్. 39 సంవత్సరాలు జీవించి ప్రపంచ ప్రఖ్యాతి కాంక్ష. అది ఆయన మైండ్ పవర్, థాట్ పవర్, సోల్ పవర్. ఈ పవర్స్ అన్నీ ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇవన్నీ వినియోగించుకునే మార్గమే ధ్యానము. మరి స్టూడెంట్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాధన పెంచుకుని ఇవన్నీ మన లోపల ఉన్న జాగృతం చేసుకుంటే ఎలా ఉంటుందండి జీవితం? ప్రాక్టికల్ చేయాలి కదా, ఏం లాభమే కదా, నష్టమేముంది? అలా వచ్చేసి వినేసి వెళ్ళిపోతూ ఉంటే మాసమే వృధా. నేను సార్తో సాంగత్యం చేసి ఆయన ఏం చెప్పాడో ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేశాడు. చెట్టుతో మాట్లాడవచ్చు, పక్షితో మాట్లాడవచ్చు, కొండతో మాట్లాడవచ్చు అని. ఎలా తెలుస్తుంది నాకు? నేను ప్రయోగం చేయాలి కదా. నేను మా ఇంటి ఎదురు ఒక స్కూల్ ఉంది. ఉదయం స్కూల్ ఉండదు కదా, 6 నుంచి 8కి, సాయంత్రం ఉండదు. వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాను. కానీ ఒక గది ఇవ్వండి, నేను వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తాను. ఉదయం ధ్యానం నుంచి బయటకు వచ్చి ఆడ అరుగు మీద కూర్చున్నాను. పక్షులు కిలకిలా రావాలని చేస్తున్నాను. నాకు ఒక ప్రశ్న వచ్చింది, మీరు ఒంటరిగా అరిచిన సంగీతం లాగుంటుంది, సమిష్టిగా అరిచిన సంగీతం లాగుంటుంది, మేము సమిష్టిగా అరిస్తే కాకిగోలు అవుతుంది, ఏమిటి వ్యత్యాసము అని ప్రశ్నించాను. మనసుతో టెలిపతి అంటే మనసుతో ప్రశ్నించాను, మనసుకు సమాధానం. ఆ పక్షులు ఇలా నాకు సమాధానం ఇస్తున్నాయి నా మనసుతో. మేము సహజంగా ఉంటాం, ఆకలి వేసినప్పుడు తింటాం, దాహం వేసినప్పుడు దాహం తీర్చుకుంటాం, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటాం, ఎగరాలనుకున్నప్పుడు ఎగురుతాం. మీరు కూడా మాలా సహజంగా ఉంటే మీ మాటలు కూడా సంగీతమైపోతాయి. శమీ వృక్షం, ఒక ఆలయంలో శమీ వృక్షం ఉంది. ఏ మాస్టర్ మీకు పూజ చేస్తారు, మీ గొప్పతనం ఏంటి అని ప్రశ్న వేస్తుంది మనసు. ఆ మహావృక్షం ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చిందంటే, ష అంటే శత్రువులు, మీ అంటే మీలో ఉన్న శత్రువులు ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ. ఈ శత్రువులను గురువు అంటే వృద్ధాప్యము వచ్చే వరకు ఆగకుండా, క్ష అంటే క్షతగాతులు, కళ్ళు కనపడకుండా, చెవి వినపడకుండా, నడుము నిలబడకుండా, అంతవరకు ఆగకుండా, ము అంటే
ముక్తిని పొందడానికి వెంటనే ధ్యానము చేయి. నా వృక్షం ఎంత జ్ఞానం వచ్చింది. హరిద్వార్కి వెళ్ళారు, అక్కడ ఒక రుద్రాక్ష వృక్షం ఉంది. నాలో ఒక ప్రశ్న, ఏకముఖి రుద్రాక్ష అంటారు, చాలా పవిత్రమైనది అంటారు, ఇది ఎంతవరకు సత్యము అని ప్రశ్న వచ్చింది. వెంటనే సమాధానం ఎలా వస్తుందంటే, భౌతికంగా రుద్రాక్ష మాల ధరించిన, స్ఫటిక మాల ధరించిన, తులసి మాల ధరించిన, కాషాయము ధరించిన, విభూతి పూసుకున్న దక్కేది సున్నా. దక్కేది సున్నా. రుద్ర అంటే ఈ దేహం ఏ రోజు ఒకరోజు మట్టిలో కలిసిపోయేది కదండి. రుద్ర అంటేనే శ్మశానం కదండి. రుద్రభూమి అంటే శ్మశానం. అక్షయం అంటే నాశనం లేని ఆత్మ అని తెలుసుకుని నీవు ధ్యానం చేసి ఈ గుండెటి రుద్రాక్షకు మూడవ కన్ను తెలుసుకుంటే అప్పుడు నువ్వు అవుతావురా ఏకముఖి రుద్రాక్ష. అది కాయండి, ధరిస్తే మార్పు వస్తుంది. మారిపోతాం, రాముడు అవుతాం, అవుతామండి, యోగులు అవుతాము కాదు కదా. అలా ఏమి చెప్పాడు గురువు, దాన్ని ఏం చేయాలి మనం? ఎక్స్పెరిమెంట్ చేయాలి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు అవుతుంది. సంకల్పం పెట్టుకుంటే దాని మీద ప్రయోగాలు చేశాడు. అద్భుతం అండి, అద్భుతం, మహా అద్భుతం. ఒకసారి ట్రైన్లో వెళ్తున్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ టికెట్ తీసుకున్నాడు. ఐడి కార్డు చూపించాలి కదా, వాడు కంపెనీ కార్డు చూపిస్తుంది. తీసేటట్టు నా గవర్నమెంట్ కార్డే చూపించాలి, తర్వాత వచ్చి నీకు పెనాల్టీ వేస్తుంది. వీడి టెన్షన్, ఎంత వేస్తాడు బాబు, ఏం టెన్షన్ పడుతూ కూర్చొని ధ్యానం నేర్పించాడు. ఒక అరగంట అయిపోయింది, మనిషి శాంతమైంది. తీసి వాపస్ రాడు అనుకుని పడుకున్న తీసి రాడు. మనం కూడా ప్రయత్నం చేసి మనకి ఎంత శక్తి ఉందండి ఆలోచనకు, అది మనకు ఉపయోగమా కాదా? ఇది ఆలోచన బ్రహ్మాస్త్రము, మాట రామ. రెండు అస్త్రాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవడానికి శక్తి, జ్ఞానం కావాలి. దీనికి శక్తి కావాలి, మాట్లాడడానికి జ్ఞానం కావాలి. మనం ధ్యాన సాధన పెంచినప్పుడు అనంతమైన శక్తిని పెంచుకుంటా అనేక జన్మల జ్ఞానాన్ని అందుకుంటాం కదా. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. 10 నిమిషాలు ఏదైనా ధ్యానంతో మొదలుపెట్టి